పరమ తండ్రి, మీ బంగారు పాదాలకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. మా తండ్రి, ఇదిగో మా తండ్రి, నీ ప్రియమైన బిడ్డ కవిత కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా తండ్రి, మీరు ఇస్తున్న ఈ గర్భఫలం కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా తండ్రి, మంచి డెలివరీ దయచేయండి, కృప దయచేయండి. సంఘముగా ప్రేమించి మా తండ్రి బిడ్డలను మా ప్రభు, ఇదిగో మా ప్రభు, పండ్లతో మా తండ్రి, బట్టలతో మా తండ్రి, గాజులతో మా తండ్రి బిడ్డను అలంకరిస్తూ ఉంటుండగా మీ సన్నిధిని గ్రహించండి, కృప చూపించండి నాయన. మీకు వందనాలు. బిడ్డను దీవించి మా ప్రభు డెలివరీ కోసం సిద్ధపరుస్తూ ఉంటుండగా మంచి గర్భఫలాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. కృప చూపించండి, సహాయం చేయండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మా తండ్రి, సంఘములో పెట్టిన ఈ ప్రేమ, ఆప్యాయత మా తండ్రి నీ బిడ్డ పొందుతూ ఉంటుండగా మీ సన్నిధిని గ్రహించండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తల మొదలుకొని అది కాళ్ళ వరకు మీరు దర్శించండి ప్రభువా. మీకు వందనాలు. డెలివరీ సమయంలో మీ తోడు నీడ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. భయము నుండి, ఆందోళన నుండి తప్పించండి ప్రభువా. మీకు వందనాలు. చక్కని మా ప్రభు గర్భఫలాన్ని చూసి ఆనందించి సంతోషించి సంఘం ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పేంత వరకు మీ భద్రత కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా తండ్రి, ఎందరికో లేనటువంటి గొప్ప భాగ్యం మా ప్రభు మీ బిడ్డలుగా ఉన్నటువంటి వారికి మీరు దయచేస్తూ ఉన్నారు. మీకు వందనాలు. మా తండ్రి, ఈ గర్భఫలాన్ని మా ప్రభు మీరు ఆశీర్వదించండి, భార్యాభర్తలను దీవించండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మా తండ్రి, ఇక్కడ ఉన్న పాస్టర్లను దీవించండి, సహాయం చేయండి. సంఘం అంతటి యొక్క దీవెన మా తండ్రి, ముఖ్యంగా మీ దీవెన మా తండ్రి ఈ బిడ్డపై నిలప చేయండి, మీ హస్తము నిలప చేయండి ప్రభువా. మీకు వందనాలు. శిలువలో కాచిన రక్త ప్రోక్షణ బిడ్డ యొక్క శరీరంలో చేర్చి నార్మల్ మంచి డెలివరీని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. సహాయం చేయండి ప్రభువా. మీకు వందనాలు. అడుగుడి మీకు ఇవ్వబడునని మీరు వాగ్దానం చేశారు. ఈ బిడ్డ కోసం నేను అడుగుతూ ఉన్నా, సహాయం కావాలని అడుగుతూ ఉన్నా, మీ కృప కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నా. డెలివరీ సమయంలో ప్రభువా ఎక్కడ ఏ విధమైన అంతరాయాలు లేకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. మీరే దీవించి మహిమ ఘనత ప్రభావాలు పొందుమని యేసుక్రీస్తు పేట వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు యొక్క బలమైనటువంటి ఆశీర్వాదం ఇదిగో నీ బిడ్డ కాగితం మా ప్రభువా, మా తండ్రి, మీరు ఇవ్వబోతున్నటువంటి గర్భఫలం మా ప్రభువా మంచి ఆయురారోగ్యము, నెమ్మది, సమాధానం, తృప్తి మా తండ్రి నీ బిడ్డ కుటుంబానికి ప్రభు ఎల్లప్పుడూ అనుగ్రహించి దీవించుగాక. అమ్మాయి తీసుకోండి. ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాను. చప్పట్లు కొడదామా? తాను సాక్ష్యం చెప్తున్నప్పుడు నాకు ఇలాగ జ్ఞాపకం వచ్చింది. క్రొత్త నిబంధనలో పరిచర్య ప్రారంభించింది యేసుప్రభు మాత్రమే, ఒకడే. ఆ తర్వాత ఆయన పిలిస్తే ఇద్దరు వచ్చారు, అప్పుడు ముగ్గురే. ఆ తర్వాత మరీ ఇద్దరు వచ్చారు. ఎంతమంది ఆయన లెక్క పెట్టి చెప్తానే ఉండాలి, 5గురు అయ్యారు. ఆ తర్వాత ఎలాగ వెళుతూ ఉంటుంటే మరొక 7గురు కనబడ్డారు. ఎంతమంది? 12 మంది. ఎందుకు చెప్తున్నానంటే మీ సంఘం ఇలా పెరగబోతుంది అని చెప్తూ ఉన్నాను. 12 మందితో ఆగలేదు. 12 మంది ఇంకా కాస్త దూరం పోతే ఇంకొక 70 మంది అయ్యారు.
ఆమె చెప్పండి. ఆ 70 మంది ఇంకా కొంచెం ముందుకు పోతే 120 మంది అయ్యారు. అవునా కాదా చెప్పండి. అవును, బైబిల్లోనే చెప్తున్నా నేను. 120 మంది అయ్యారు. ఆ తర్వాత దేవుడు నడిపిస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా కార్యాలు జరుగుతూ ఉంటుంటే ఒకే ఒక ప్రసంగానికి 3000 మంది బాప్తిస్మం పొందారు. ఆమె చెప్పండి. ఆ తర్వాత ఇంకా ముందుకు పోతే 5000 మంది. ఆ రెఫరెన్సెస్ ఇప్పుడు ఎప్పుడు చెప్పను, ప్రార్థన కదా చేయాలి. ఆ తర్వాత వెళుతూ ఉంది వాక్యము, సంఘము సంఖ్యకు మించి శిష్యులు ఎదుగుచుండిరి అని అన్న. దేవుడి సంఘమును అలాగో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తాను. పరమ తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలయ్యా. మీ బిడ్డలతో కలిసి ఆరాధించటం, వాక్యము నేర్చుకోవటం, చెప్పటం ఎంత భాగ్యం, ధన్యత. మా ప్రభువా, మా ప్రియ చెల్లి, మీ ప్రియ బిడ్డ సంఘానికి అభిషక్తురాలు ఈ సంఘాన్ని నడుపుతూ ఉంటుండగా మీ దీవెనలు నిండుగా మీరు ఇచ్చారు. ఇంకా సమృద్ధిగా ఇవ్వమని ప్రార్థిస్తున్నాను ఆయన. జీవాధిపతి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. మా ప్రభువా, వారి సమస్యలు మీకు తెలుసు, వారి ఆనందాలు మీకు తెలుసు. మా ప్రభువా, వారి అవసరతలు కూడా తెలుసు. మీ కృపలో ప్రతి బిడ్డ యొక్క అవసరతలు తీర్చమని అడుగుతూ ఉన్నాను ఆయన. మా ప్రభువా, త్వరలో ఈ ప్రార్థన మందిరము, మా ప్రభువా, ఈ గోపురము ప్రారంభించబడి నాయనా మీ నామానికి మహిమ కలుగునట్లుగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు విడుదల కలిగే స్థలముగా ప్రతిష్టపరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాకిచ్చిన ఈ సావాసాన్ని బట్టి వందనాలు. మా ప్రభువా, బిడ్డలు చూపిన ప్రేమను బట్టి మీకు వందనాలు. కేవలం మీ నామమున మాత్రమే మాకు దొరికింది నాయన. మా తండ్రి, ఇదిగో మీ దాసురాలకు, అభిషక్తురాలకు, మా ప్రభువా ప్రియ చెల్లికి, ఇక్కడ తోడ్పడుతున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. మా ప్రభువా, మాకు మతముతో కులముతో పని లేదు నాయన. యేసయ్యా, మీరు అందరికీ చెందినవారు నా తండ్రి. మీరు అందరికీ రక్షకుడు నాయన. అందరినీ ఆశీర్వదించే దేవుడవు. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మీ కృపలతో దీవించి పంపించుమని యేసు ప్రభు పేరిట వేడుచున్నాము స్వామి. ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క బలమైన సావాసము, మా ప్రభువా మీ భద్రత, కాపుదల, మీరిచ్చే ఆయురారోగ్యములు, దీవెనలు ఇదిగో ఈయన ప్రియమైనటువంటి బిడ్డలకు, వారి కుటుంబములకు, మీ ప్రియదాసురాలు తనకు తోడ్పడుతున్న వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆలస్యమైతే మన్నించండి. కానీ ఆలస్యమైనా కూడా దేవుడు మనలందరినీ కలిపి ఆయన్ని ఆరాధించుకునే భాగ్యము ప్రభు ఇచ్చారు కనుక ఆయనకే స్తోత్రము కలుగును గాక. అమ్మ వందనాలు మీకు. ప్రైజ్ ద లార్డ్ అమ్మ.